హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మౌలాలి సురేఖ. ఈరోజు వీడియో ఏంటంటే మా ఇంటి దగ్గర చెట్టు ఉంది ఫ్రెండ్స్. ఇది పెద్ద సీతాఫల చెట్టు మా ఇంట్లోనే ఉంటుంది గల్లీలో. సో దానికి ఎన్ని గనం కాయలు చూడండి ఫ్రెండ్స్. అది దానికి ఏదో బూజు లాంటి వైట్ కలర్లో వచ్చింది ఫ్రెండ్స్. అది పోతలేదు, ప్రతి కాయకు అదే ఉంది. సో ఆ బూజు ఉండడం వల్ల దాన్ని ఐడెంటిఫై చేయలేకపోతున్నాం, పలికింది లేదనేది. అది రిమూవ్ అవ్వడానికి మీ దగ్గర ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి కామెంట్స్ రూపంలో. సో ఎన్ని గనం చూడండి ఫ్రెండ్స్ సీతాఫలాలు. సో కొన్ని పండ్లు అయితే చెట్టు పై నుంచి కింద రాలిపోతున్నాయి. చెట్టు పైన పండ్లు అయ్యి సగం రాలిపోయి సగం ఉండిపోతున్నాయి చూడండి. అగో 2 అలాగే ఉన్నాయి చూడండి. ఇంకా చాలా ఉన్నాయి లోపల ఆకుల చాటు పక్కకి. చాలా కింద రాలిపోయి వేస్ట్ అయిపోతున్నాయి చాలా ఫ్రూట్స్ అనేటివి. సో నేను ఈరోజు కొన్ని అనేటివి తెంపాను చెట్టు ఎక్కి. చూడండి ఎలా తెంపుతున్నాను. నాకు చెట్లు ఎక్కడం అంటే చాలా ఇష్టము. చూడండి ఫ్రెండ్స్ ఎన్ని గనం కాయలు. మీకు కూడా సీతాఫలాలు అంటే చాలా ఇష్టమా ఫ్రెండ్స్? ఇష్టమైతే కామెంట్ చేయండి. మాకైతే అసలు కరువే లేవు అసలు సీతాఫలాలు అయితే. ఎవ్రీ ఇయర్ ఎవ్రీ సీజన్ మా దగ్గరే చెట్టు ఉంది కాబట్టి మాకే చాలా బోలెడన్ని పండ్లు వస్తాయి. నేను లాస్ట్లో పిక్ పెడతాను చూడండి ఎన్ని సీతాఫలాలు తెంపాను అనేది. బయట కొనుక్కుంటే సీతాఫలం ఒకటి 10 రూపీస్కి అట్లా సేమ్ యాపిల్స్ రేట్కి ఆ విధంగా అమ్ముతారు కదా. సో మాకైతే ఇబ్బందే లేదు బయట కొనాల్సిన అవసరం, ఇంట్లోనే ఉంటాయి కాబట్టి. నేను తెంపడము అనేది మీకు క్లారిటీగా కనిపించకపోవచ్చు, ఎందుకంటే వీడియో తీసే వాళ్ళు నాకు ఎవరు సపోర్ట్ లేదు, నేనే తీసుకుంటున్నాను వీడియో అనేది. సో అందుకే మీకు అంత క్లారిటీగా కనిపించదు. కొన్ని కిందికి ఉన్నాయి తెంపేస్తున్నాయి, ఇక్కడ సైడ్ కొమ్మలకు ఉన్నాయి, కొన్ని ఏమో పైకి ఉన్నాయి ఫ్రెండ్స్. అవి ఎలా తెంపాలని ఆలోచిస్తున్నాను. ఈ చెట్టుకు ఒక స్టోరీ ఉంది ఫ్రెండ్స్, నేను చెప్పడం మర్చిపోయాను ఇంతసేపు. మా మామయ్య వాళ్ళ ఫాదరు తినేసి పడేసిన సీడ్ ఉంటుంది కదా, ఆ సీడ్ వేస్తే మొలిచిందంట. తినేసి పడేస్తే మొలిచిందంట ఈ చెట్టు. మా ఆయన చెప్తూ ఉంటాడు. ఎంత పెద్దగా అంటే ఫ్రెండ్స్, ఈ మూల నుంచి ఆ మూల వరకు ఉంది చెట్టు అనేది. గుబ్బురుగా పెద్దగా ఉంటుంది. చెత్త అయితే మామూలుగా పడదు ఫ్రెండ్స్ గల్లీలో. డైలీ నూకాలి చెత్తనైతే. ఒక్క 2 డేస్ నూకలేదనుకో, ఏమన్నా ఇంట్లో హెల్త్ ఇష్యూ ఏమన్నా నూకలేదనుకో, డల్గా ఉంది నూకలేదనుకో, మొత్తం కంపు అయిపోతుంది గల్లీ అంతా.
సీడ్స్ పడిపోయి పండవుతుంది కదా, చెట్టు కింద పండే రాలిపోతున్నాయి. అది ఉన్నందువల్ల అదేమంటారు, బూజులాగా ఉన్నందువల్ల ఐడెంటిఫై చేయలేకపోతున్నాము. చూడందడే కనిపిస్తుంది కదా, మనం చెట్టుకు చూడందడు అన్ని కాయలు ఉన్నప్పుడు అది ఉండడం వల్ల పలికింది అది పండుకు వచ్చింది లేదనేది మనము ఐడెంటిఫై చేయలేకపోవడంతో అది చెట్టు పైనే పండిపోయి కింద రాలిపోతున్నాయి వేస్ట్. అట్లా ఎందుకు అవుతుందేమో మరి చెట్టుకి. ఆ పైన ఉన్న ఎలా తెంపాలా అని ఆలోచిస్తున్నా. పైన కరెంట్ వైర్లు అవి ఇవి ఉంటాయి కదా, పవర్కి సంబంధించింది. భయంతో కుదిరిగా మొత్తానికి చెట్టు ఎక్కేద్దామని డిసైడ్ అయినా ఫ్రెండ్స్. ఒక సైడు సన్నం వర్షం పడుతుంది ఫ్రెండ్స్, తుప్పర్లో. అయినా ఇంట్రెస్టింగ్గా ఎక్కేసి తెంపిన. చెట్లు ఎక్కడం అంటే ఇష్టం అని చెప్పాను కదా. ఎక్కేసిన మొత్తానికి చెట్టు. ఎక్కేసి పైన అన్నీ తెంపేసిన ఫ్రెండ్స్.
పైకి ఎక్కి తెంపిన కదా ఫ్రెండ్స్, హెడ్ మొత్తం ఆ బూజ్ అంతా పడిపోయింది, హెయిర్ అంతా ఖరాబ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈరోజు ఫ్రైడే కదా, ఫ్రైడే హెడ్ బాత్ చేసుకుంటాము కదా, అది పూజ ఉంటుంది కదా, మొత్తం హెడ్ అంతా ఖరాబ్ అయిపోయింది, అది మొత్తం పడిపోయి అలా హెయిర్ అంతా. ఒక పండు అయితే ఫ్రెండ్స్ మంచిగా పండిపోయింది, నేను తెంపుతుంటే అది చేతి జారి కింద పడిపోయింది ఫ్రెండ్స్. మంచిగా ఉంది ఆ పండు అనేది. చూస్తున్నా ఇంకెక్కడన్నా ఉన్నాయో లేవో అని. ఎన్ని కాయలు చూడండి ఫ్రెండ్స్, దాదాపు ఒక 30 వరకు రావచ్చు. ఇంకా ఉన్నాయి పైన, కానీ అవి అందట్లేదు నాకు. అందిన వరకు తెంపేసిన అన్నీ. ఇంకా కొన్నాయి చూడండి, హాఫ్ కట్ చేసినాయి. అవి సగం రాలిపడ్డాయి, అవి రాలిపోయినాయి. మీకు చెప్పాను కదా నా మినీ గార్డెన్ అని, ఆ చెట్టు కిందనే నా మినీ గార్డెన్ ఫ్రెండ్స్. ఇంకా ఉన్నాయి చూడండి కాయలు. ఎంత అది బూజు పడిపోయింది చూడండి ఫ్రెండ్స్ నా నెత్తి మీద. నేను స్టైల్గా హెయిర్ లీవ్ చేసుకొని వెళ్ళిన. ఇంతే ఫ్రెండ్స్, వీడియో వచ్చేసి మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.